ఎవరిని నన్నా అరుణ్ నేను అమ్మని అరుణ్ 35 అయ్యాక నన్ను మర్చిపోయేవారు. ఏం కావాల కన్నా ఏం అవసరం ఇచ్చినా నేను రా. నీకు అవసరాన్ని గుర్తించిందే నేను రా. జుమ్ చేసి పెట్టినా కలిసి తిందామా. అరుణ్ చక్కెర పొంగల్ చేశారు. నీ పొద్దున్న వేస్తే ABCDలో అక్షరాలు అన్ని నేర్పించింది ఎవరురా? మర్చిపోవా? ఫస్ట్ సీన్ లో వస్తాను, సెకండ్ సీన్ లో ఉంటాను. షూటింగ్ కి తీసుకెళ్లి మొత్తం అంతా 35 వర్క్ షాప్ అంతా చేశాం కదరా, మర్చిపోయావా? నువ్వు అరుణ్ గారి అజీవా అరుణ్ దేవ్ అంటే విశ్వదేవ్ మ్యాచ్ అయింది. అంటే వీడు మావాడే. లెక్కల క్వశ్చనా జెన్యున్ క్వశ్చనా? చెప్పండి. అంటే సినిమా చూసారు కదా? 3 సార్లు చూసాం. అయితే మీరు మాకన్నా సీనియర్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సినిమా ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఇది రియల్ పేరెంట్స్ విత్ రియల్ పేరెంట్స్ ఆఫ్ అరుణ్ ఇన్ రియల్ లైఫ్ కూడా. ఇస్ హి అ క్యూరియస్ చైల్డ్? ఇలానే అడుగుతారా క్వశ్చన్స్? అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎగ్జాక్ట్లీ ప్రతి క్వశ్చన్ ప్రతిదీ అడుగుతారు. సినిమా తర్వాత మోతాదు ఏమైనా పెరిగిందా? మోతాదు పెరగడం అంటే ప్రతిదీ సినిమాకి రిలేటెడ్ చేస్తున్నాడు. అందరూ మీరే రియల్ పేరెంట్స్ ఏమో. నాకు మంచి కాంప్లిమెంట్ స్కూల్లో ఒక టీచర్ చెప్పారు, 35 ఒక ఇల్లు, అదొక ఫ్యామిలీ, అమ్మ కొడుకు. థియేటర్ నుంచి వచ్చిన తర్వాత మేము వేరే మీ ఇంట్లోంచి వాళ్ళు బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అదే ప్రపంచానికి వెళ్దాము రెండోసారి సినిమాకి, ఎందుకంటే మేము అక్కడే ఉండిపోయాము ఇంట్లోనే అనేది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. థ్యాంక్ యూ సో మచ్. అది నువ్వు చెప్పు. వెళ్ళగానే ఫస్ట్ టీచర్స్ అందరూ బాగున్నారు. నెక్స్ట్ ఏదైనా లెసన్ అవుతున్నప్పుడు కాంప్లిమెంటరీగా నన్ను వాడారు. నన్ను అన్నారు, ఇప్పుడు వాడిని చూసారా, వాడి సినిమా చూసారా, అసలు అందులోంచి వాడికి డౌట్స్ చూసారా, మీరు ఒకటి కూడా అడగట్లేదు, 100 into 0 0 ఎలా అవుతుంది అన్న క్వశ్చన్ వాడికి వచ్చింది. కానీ మీరు ఈ లెసన్ గురించి ఒక్కరికైనా వచ్చిందో క్వశ్చన్. యాక్చువల్లీ ఇది చాలా మంచి విషయం. బికాస్ ఒక టీచర్ అది ఎగ్జాంపుల్ చెప్పడం అనేది ఇట్ ఇస్ సచ్ a beautiful progress. Nice, thank you for sharing. అలాగే మళ్ళీ మేము ఇప్పుడు సున్నుండలు తిన్నారు కదా, మా నాన్నకి అది షుగర్తో చేయడం ఇస్తే, నాకు బెల్లంతో చేయడం ఇష్టం. చాలా మా ఫ్యామిలీకి రిలేటెడ్ గా బాగా ఉన్నాయి. చూడండి, మూవీ చూస్తున్నంత సేపు లాస్ట్ లో తలుపు గొళ్ళం పెట్టుకుంటే నీకు మీ అమ్మాయికి రియల్ లైఫ్ లో ఎన్నో ఇన్సిడెంట్స్ అవి, 1 2 కాదు అవి. అయితే ఈ క్వశ్చన్ అడగాల్సిందే, నీకు అమ్మాయి క్వశ్చన్, నాన్న క్వశ్చన్, సిద్ధు నెక్స్ట్ సినిమా సైన్ చేపిస్తావు కదా, కాదు చక్కెర పొంగల్ ఇష్టమా? సర్లే పొంగల్తో చేసిన సున్నుండలు ఇష్టం. మాకన్నా తెలివైనాడు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు. లేదండి, ఇది చాలా నాకు వన్ ఆఫ్ ది ఒక గ్రేట్, నిజంగా చెప్పాలంటే. నాకు ఇక్కడ చూస్తుంటే ఈ కాలనీ, నాకు మూవీలో వాడు బ్యాగ్ వేసుకుని నడుచుకుంటున్న సీన్, ఈ కాలనీ సీన్, ఈ హౌస్ రైట్ అంటున్నారు. మనం ఎక్కడైతే షూట్ చేయలేదు, ఎగ్జాక్ట్ దాని రెప్లికా లా ఉంది, కానీ వేరే లొకేషన్స్ ఇక్కడ లేవు కదా విషయం. But ఈ కాలనీ మొత్తం it was very inviting, beautiful place also. And బర్త్డే లా ఉంది ఈ రోజు. బర్త్డే October 21st. Really? మనం అడ్వాన్స్ సెలబ్రేషన్ అంటే దీనికన్నా పెద్ద గిఫ్ట్ నువ్వు అమ్మడానికి మీనాడికి ఇంకా బాకీ ఉన్నాం. ఏంటి నెక్స్ట్ ఏంటి, పెద్ద సైకిల్ ఏంటి, స్కూటరా ఏంటి? 20 years అడుగు, ఇంకా 18 years చాలు. నేను అడిగా 35 సక్సెస్ అయినందుకు గిఫ్ట్. అరుణ్ ఎప్పుడు ఏది అడగడండి, ఎప్పుడైనా ఏదైనా కొనమని అడిగినా ఆ టైంకి డబ్బులు లేకపోయినా నేను చెప్తా దానికి
మన దగ్గర డబ్బులు లేవు కదా అంటే సరే అమ్మా ఇప్పుడు కాకపోతే తర్వాత కొందాం పర్వాలేదు. బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వాడు ఇప్పటికీ చెప్తాడు అమ్మా ఏం పర్లేదు నేను పెద్ద అయ్యాక నేను కొనిస్తాను అంటాడు. మేబీ నాకు ఆ అప్రిషియేషన్ లేదు, ఆ స్టేటస్ లేదు, కానీ వాడు చేస్తాడు నాకు తెలుసు. ఏది కూడా అడగడండి అంటే చాలా గా ఆలోచిస్తాడు. ఏదైతే మనకు ఉందో అందులోనే మనం సరిపెట్టుకుందాం, ఎక్స్ట్రా ఏమి అడగడు. ఏదైనా చెల్లికి కొనండి నాన్న నాకు వద్దు అని అంటాడు. అది మేము చూసాం యాక్చువల్లీ చెల్లితో ఎంత ప్రేమగా ఉంటాడు అనేది. మొత్తం మూవీ అంతా చాలా బాగా చేసిండు. సీన్ ఉంటుంది, మెయిన్ సీన్ యాక్చువల్లీ వాటర్ కొట్టి బొట్లు వాడు పరిగెట్టి ఒక పాజ్ ఇస్తూ ఆ ఫ్రేమ్ చూస్తాడు. అప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్. అది యాక్చువల్లీ అది అంటే ఆ మెచ్యూరిటీ మీరు ఏదైతే ఇందాక అంటున్నారో యాక్టింగ్ లో కూడా చూపెట్టాడు. సో మీరు కొంచెం స్పేస్ అది క్రియేట్ చేసుకోండి అవార్డ్స్ కి, దానికి మొత్తం షెల్ఫ్ నిండిపోతుంది. యాక్చువల్లీ అంటే నాకు అంత సినిమాటిక్ నాలెడ్జ్ లేదు, కానీ కొన్ని చోట్ల క్లాస్ స్కూల్ కారిడార్ లో పరిగెత్తుకుంటూ వస్తూ ఎలాగని చూస్తుంటాడు ఒక్కోసారి. అవి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి అలాగే ఎక్స్ప్రెషన్ పెట్టి అంత సడన్ గా అన్నది నేను ఇప్పటికీ నేను అనుకుంటుంటాను ఇంతలాగా చేస్తున్నాడు అన్న. ఆ ప్లేస్ లో అరుణ్ తప్పితే ఇంకా ఎవరిని ఊహు కూడా నాకు రావడం లేదు. శర్మ ఎప్పుడైనా యాక్టింగ్ లో కొద్దామంటే అరుణ్ గోల్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. నాకు ఇప్పుడు కాదండి, యాక్చువల్ గా వాడు ఎప్పుడైతే డ్రామా జూనియర్స్ నుంచి వచ్చాడో ఆ తర్వాత నుంచి వాడు ఎన్నో విషయాలు చెప్తాడు. నాన్న ఇగో కెమెరాకి ఇది యాంగిల్ ఉంటది, ఇది లెన్స్, ఇవో చాలా నాకు తెలియదు. ఆ టెక్నాలజీ చాలా చెప్పాడు నాకు. అసలు ఎక్కడ ఏది మిస్ అది ఉంది. కీప్ రీడింగ్ మోర్, కీప్ సీయింగ్ మోర్, కీప్ లెర్నింగ్ మోర్ అండ్ అడగడం ఎప్పుడు ఓకేగా. మంచి మంచి రోజులు తీసుకోవాలి. 35 అనేది is the beginning of your journey as an actor. Okay, you've already made your parents proud. ఇంకా నువ్వు అంటే you being born itself is a blessing for them. That is already done. ఇప్పుడు నువ్వు 35 వల్ల you've made them so much proud. Okay, God bless your family and నాకు చాలా సంతోషం ఉంది. Thank you so much for having us here at home. మీ కథల పొంగు తినేందుకు నన్ను చాన్నాలు సురేష్ ఎవరంటే సన్ ఆఫ్ మాధవరావు అనే దాని నుండి స్కిప్ అయ్యి ఓన్లీ సురేష్ అని ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ నాకు 25 to 30 years పడింది. ఇప్పుడు నా సిగ్నిఫికెన్స్ అంటే బాధాపరం జరిగింది. That is great achievement.